పేతురు గారు కోట్ చేస్తున్న ఈ మాట ఎక్కది యెషయా చెప్పాడు. యెషయా గారు ఎక్కడ చెప్పారు? 53వ అధ్యాయంలో చెప్పారు. 53వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? ఆయన పొందిన గాయముల వలన స్వస్థత పొందుతామని చెప్పారు. ప్రాక్టికల్గా ఆలోచిద్దామండి, కొంచెంసేపు ఏతువాదుల్లాగా ఆలోచిద్దాం. గాయాలు, ఆయన గాయాలు పొందితే మనకు రోగాలు తగ్గడం ఏంటండి? ఇప్పుడు నాకు ఏదో డిసీజ్ వచ్చింది అనుకోండి, వచ్చేయాలని కోరుకోకండి అనుకోండి. నాకేదో డిసీజ్ వచ్చింది అనుకోండి, నాకు తగ్గాలని శ్రీకాంత్ గారిని గాయాలు పాలు చేస్తే ఎలా ఉంటుంది? లాజిక్ అంటారు దాన్ని. ఎందుకయ్యా నన్ను కొడుతున్నారు మీరు అందరూ కలిసి అన్నప్పుడు, విశ్వాసులైన మీరు అందరూ కలిసి ముసుకేసి కొట్టేశారు అనుకో అధ్యక్షుల వారిని, శ్రీకాంత్ గారిని, జేమ్స్ అన్ని డిసీజ్ తగ్గాలని అంటే ఎలా ఉంటుంది? ఆయనకి గాయాలు తగిలితే నాకు స్వస్థత ఏంటి? మీకు లాజిక్ అర్థమవుతుందా? పరిశోధన అర్థమవుతుందా? ప్రశ్న అర్థమవుతుందా? క్రీస్తు గాయాలు పొందితే మనకి స్వస్థత ఏంటి? అదే వివరణ. మరలా అడుగుతున్నాను, ఆయన పొందిన గాయాలకి స్వస్థత అనగానే స్వస్థత సాళ్ళ మీద రాసిన వాక్యం ఇదేనండి. స్వస్థత సాళ్ళు ఎలుసెలిన అనేక ప్రాంతాల్లో పెట్టిన బోర్డు మీద బంగారు వాక్యాలు ఇవేనండి. ఆయన పొందిన గాయముల వల్ల స్వస్థత అంటే స్వస్థతలు లేవని అనడం లేదు, స్వస్థతలు ఉన్నాయి, స్వస్థతలు జరిగాయి. ఆయన గాయాల వలన స్వస్థత జరుగుద్ది, అక్కడ ఆగుదాం. స్వస్థతలు జరుగుతాయి, స్వస్థతలు ఉన్నాయి, కానీ స్వస్థతల్లో పదాలకు అర్థాలు వేరు వేరు ఉన్నాయి. నీకు అర్థం కావాలంటే చెప్పు అన్నాను అనుకోండి, చెప్పు అన్నాను అనుకోండి, చెప్పను కూడా. చెప్పంటే అది చెప్పు అంటే ఒకే పదం సందర్భాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? మారిపోతుంది. సందర్భాన్ని బట్టి పదాలు మారిపోతాయి, ప్రాంతాన్ని బట్టి పదాలు మారిపోతాయి. కొన్ని అర్థాలు, కొన్ని పదాలు సందర్భానుసారంగా ఆలోచించకపోతే ప్రసంగాలే మారిపోతాయి, వాక్యాల అర్థాలే మారిపోతాయి. అందుకే ఆయన పొందిన గాయముల వలన స్వస్థత ఏంటి? ఒక మనుష్యుడు పొందిన, అంటే మానవ కుమారుడు పొందిన గాయాల వలన మనకు స్వస్థత ఏంటి? స్వస్థత అన్న పదం ఎక్కడ మనం చూసినా రోగాలు తగ్గిపోవడం అనుకుంటే పొరపాటు అండి. స్వస్థత అన్న పదం చాలా దిక్కులను ఉపయోగించాడు. ఒకసారి చూద్దామా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడింది, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును ఇడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. బాగా వినండి. దేశం అంటే ఇక్కడ టెక్స్ట్లో ఏంటి చెప్పండి? దేశం అంటే జి అప్పారావు గారు అన్నారు. ఆయన ఎవరు అనకండి, ఏవి అప్పారావు గారు కాదు, జి గురజాడ అప్పారావు గారు. ఆయన ఏమన్నాడంటే దేశం అంటే మట్టు కాదు, దేశం అంటే మనుషులైన ఇక్కడ అన్నాడు. కానీ ఇక్కడ ఆయన సూత్రం వర్తించింది. ఇక్కడ దేశం అంటే దేశమే. దేశం అంటే భౌగోళికంగా మాట్లాడాలి. వాళ్ళ దేశానికి నేను స్వస్థత. నేను అడుగుతున్న భూమికి స్వస్థత, దేశానికి స్వస్థత అంటున్నాడు. భూమికి దేశానికి స్వస్థత ఏంటి? భూమికి ఏం రోగం వచ్చింది? ఇవాళ స్లోగా తిరుగుతుందండి. ఫీవర్ అనుకుంటాం, అంటే నన్ను ఎక్కడ జాయిన్ చేసేస్తారు చెప్పు? భూమి స్లోగా తిరిగిందంటే మనల్ని ఏమంటారు? దేశానికి స్వస్థత. దేశానికి ఏం రోగం వచ్చింది? దేశం అంటే ఇక్కడ మనుషులు కాదు, దేశం అంటే ఈ సందర్భంలో భూభాగమే. ఆ భూభాగాలు నేను స్వస్థపరుస్తాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగ చేయదలంచగా. ఇశ్రాయేలుకి స్వస్థత, దేశానికి స్వస్థత, ప్రజలకు స్వస్థత. స్వస్థత అంటే ఏంటి? దేశానికి స్వస్థత అంటే దాని అర్థం ఏంటంటే, మీరు తప్పులు చేసి నా వ్యతిరేకంగా నాకు పాపాలు మీరు జరిగించినందున మీ పంటలు పండవు, మీ కడుపులు నిండవు, మీ వ్యాపారాలు మీకు కలిసి రావు, మీ గొడ్డు గోద మీకు మాట వినదు, మీ సంతాన ఉత్పత్తి క్రమం జరగదు, మీకు రోగాలమయం ఎక్కువైపోతుంది. అంటే మీ దేశం పంటలు మరలా పండాలి అంటే తప్పైపోయింది ప్రభువా అని మీరు నా దగ్గరికి వస్తే, తప్పు చేశాం ప్రభువా అని మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే, నా దగ్గరకు వచ్చి మీరు పాపాలు ఒప్పుకుంటే నీ భూభాగాలకి స్వస్థత ఇస్తాను. స్వస్థత ఇవ్వడం అంటే మళ్ళీ పంటలు చెప్పండి పండుతాయి. ఇప్పుడు చెప్పండి, భూమికి స్వస్థత అంటే ఏంటి? ఒకప్పుడు పండేది పండడం మానేసింది, ఒకప్పుడు చక్కగా నదులు పారేవి పారడం మానేశాయి,
ఒకప్పుడు భూభాగం సస్యశ్యామలంగా ఉండేది, ఇప్పుడు ఆ పచ్చదనం పోయింది. ఎందుకు ఇదంతా జరిగిందంటే పాపం చేయడం వల్ల ఇశ్రాయేలుకి దిగుబడి రావడం ఆగిపోయింది. పంటలు లేవు, వారి పశువులు ఈనడం లేదు, వారి పిండి పిసుకు తొట్టె వాళ్ళకి కలిసి రావడం లేదంటే దేశంలో ఎక్కడా ఆహార ఉత్పత్తి క్రమాలు జరగట్లేదు. ఇది జరగట్లేదంటే కారణం మీరు పాపం చేశారు. పాపం చేశామని మీరు ఒప్పుకొని వెనక్కి వస్తే మళ్ళీ మీ దేశానికి స్వస్థత వస్తుంది. దేశానికి స్వస్థత రావడం అంటే మళ్ళీ పంటలు పండడం, నెక్స్ట్ మళ్ళీ నదులు పారడం, నెక్స్ట్ ఎలా ఉన్న పచ్చదనం దేశానికి మరలా అలా రావడమే చెప్పండి స్వస్థత. దేశానికి స్వస్థపరచడం అంటే ఎలా ఉన్న స్థితిలోకి మళ్ళీ యథాస్థితిలోకి రావడమే చెప్పండి స్వస్థత.